హాయ్ అండి. భానుశ్రీ బ్లాగ్స్‌కి స్వాగతం. నేను మీ భానుశ్రీని. ఈరోజు మరి ఒక హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి శీతాకాలం, వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్‌గా మనకి ఎక్కువగా రొటీన్ అయ్యేటటువంటి ఇన్ఫెక్షన్‌లు ఏమున్నాయండి? కోల్డ్, పొడి దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి, కఫంతో కూడిన దగ్గు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ! దీనికి చక్కటి రిలీఫ్‌గా ఉండే హోమ్ రెమెడీ మీకు చూపిస్తున్నాననమాట. ఇలా మనం ఒక గంట అనేది తీసుకోండి. అదే పప్పుచారు గంట అంటారు కదండీ! దాన్ని తీసుకొని స్టవ్ అనేది ఆన్ చేసి కొంచెం హీట్ అయ్యేంత వరకు మనం స్టవ్ అనేది వెలిగించుకోవాలి. హీట్ అవ్వగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేయండి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ మోతాదులో మిరియాల పొడి అనేది తీసుకొని బాగా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో తిప్పేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, అదేవిధంగా చిటికెడు ఉప్పు వేసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని బాగా కలియబెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో తీసుకొని నాలుక మీద చప్పరిచ్చినట్లయితే గనక మన యొక్క కోల్డ్ అండ్ దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి, ఈ కఫం కూడా ఉంటుంది. గొంతులో నుండి బయటికి రాదు కదండీ! అది చాలా ఇబ్బంది పెడుతుంది. సో, ముక్కు దిమ్మడి కూడా ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు రోజుకి ఒక 3 టైమ్స్ అనేది తీసుకున్నట్లయితే కనుక మనకి వెంటనే బాగా పనిచేస్తుందనమాట. రిలీఫ్‌గా కూడా ఉంటుందనమాట. ఇందులో ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత 1 అవర్ వరకు కొంచెం వాటర్ అనేది తాగకుండా ఉంటే మనకి ఈ రెమెడీ అనేది బాగా పనిచేస్తుందనమాట. అయినా సరే మనం ఎన్ని హోమ్ రెమెడీలు అనేది మనం ట్రై చేసినా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. 3-4 డేస్ వరకు మనకి జలుబు తగ్గలేదంటే కన్సల్ట్ అవ్వండి. నాకు కూడా ముక్కు కొంచెం దిమ్మడిగా ఉందనమాట, జలుబు చేసినట్లు. సో, నేను కూడా తయారు చేసుకొని తిన్నాను. అదేవిధంగా మా పాపకు కూడా జలుబు స్టార్ట్ అయిందండి. సో, తనకు కూడా నేను పెట్టేశాననమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.